नमः ओम अभीष्टवरदायिने नमः ओम ज्योतिषे नमः ओम पुष्करोक्षिप्तवारिणे नमः ओम अग्रगण्याय नमः ओम अग्रगामिने नमः ओम अग्रपूज्याय नमः ओम अग्रगामिने नमः ओम भक्तनिधये नमः ओम भावगम्याय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्ताय नमः ओम अपाकृतपराक्रमाय नमः ओम सत्यधर्मिणे नमः ओम सख्यै नमः ओम सरसाम्बुनिधये नमः ओम सरसाम्बुनिधये नमः ओम महेशाय नमः ओम दिव्यांगाय नमः ओम मणिकिङ्किणिमेखलाय नमः ओम समस्तदेवतामूर्तये नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम ब्रह्मविद्याधराय नमः ओम जिष्णवे नमः ओम सहिष्णवे नमः ओम सततोत्थिताय नमः ओम विघातकारिणे नमः ओम विश्वसृजे नमः ओम विश्वरक्षाकृते नमः ओम कल्याणगुरवे नमः ओम उन्मत्तवेषाय नमः ओम अपराजिते नमः ओम समस्तजगदाधाराय नमः ओम सर्वैश्वर्यप्रदाय नमः ओम आक्रान्तचितचित्प्रभवे नमः ओम श्रीविघ्नेश्वराय नमः श्रीवरसिद्धिविनायकदेवताभ्यो नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि धूपम् अग्रधूपं వెలిగించండి ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహాణవరదో భవ శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి దీపాలు చూపండి సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోదితం మయా గృహాణమంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః దీపం సందర్శయామి కొంచెం నీరు వదలండి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చిప్పలను గణపతి దగ్గర ఉంచి అరటి పండ్లు పెట్టి పిండి వంటలు మొదలైనటువంటి నైవేద్య పదార్థములపైన నీరు చల్లండి ఓం సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవ చణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ గృహాణ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి తాంబూలం ఒక తాంబూలాన్ని మహాగణపతి దగ్గర ఉంచండి భూగీ ఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి నీరాజనం శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః కర్పూరహారతిని వెలిగించి వరసిద్ధి వినాయక స్వామి వారికి 3 సార్లు చూపండి ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణవరదో భవ శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః నీరాజనం సందర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి హారతి వద్ద కొద్దిగా నీరు వదిలి కళ్ళకద్దుకోండి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అథ దూర్వాయుగ్మ పూజ దూర్వా అనగా గరిక యుగ్మమనగా రెండేసి గరిక పోచల చప్పున మహాగణపతిని పూజించండి ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి గరిక తీసుకొని గణపతి దగ్గర అలంకరణగా పెట్టి నమస్కరించండి ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఓం ఆఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వరసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. మంత్రపుష్పం. పుష్పములు చేతిలో నుంచుకొని లేచి నిలబడి మహాగణపతికి నమస్కారం చేయండి. ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదన తథా మూషిక వాహన కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఆ పుష్పములు స్వామి పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. 3 పర్యాయములు ప్రదక్షిణం చేయండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. ప్రమథగణ దేవేశ ప్రసిద్ధే గణనాయక. ప్రదక్షిణం కరోమి త్వామీశ పుత్ర నమోస్తుతే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. పుష్పములు అక్షతులు తీసుకొని కొంచెం నీరు పోసి స్వామి దగ్గర వదలండి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. పునరర్ఘ్యం సమర్పయామి. అథ శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రార్థనా. ఓం నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. వాయన మంత్రం. గణేశ ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ. గణేశస్తారకోభాభ్యాం గణేశాయ నమో నమః. వినాయకస్య ప్రతిమాం వస్త్రయుగ్మ సమన్వితాం తుభ్యం దాస్యామి విప్రేంద్ర యథోక్త ఫలో భవ. ప్రతిమాదానం కరిష్యామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సత్యో వందే తమచ్యుతం. ఇది పూజాం సంపూర్ణం. అథ కథా ప్రారంభ. అక్షతలు చేతిలో గైకొని శ్రద్ధగా కథను ఆలకించండి. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణమును ఆ దోష నివారణమును ఈ విధముగా చెప్పసాగిను. పూర్వము గజాసురుడనే రాక్షసుడు శివును గూర్చి ఘోర తపంబునర్చను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ, నీవెల్లప్పుడూ నా యుదరమందే నివసించుమని కోరెను. భక్త సులభుడకు నా పరమేశ్వరుడు అతని కోరిక తీర్చ గజాసురుని ఎదురుమందు ప్రవేశించి సుఖముగా నుండెను. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలుసుకుని రప్పించుకుని మార్గము గానక పరితపించుచు మహావిష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, మహాత్మా, నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు సంగితివి. ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము అని విలిపింప శ్రీహరి ఆ పార్వతి నూరడించి పంపెను. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలకొక వాద్యమును ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయులు దాల్చి గజాసురపురము జొచ్చి జగన్మోహనముగా నాడించుచుండగా గజాసురుడు విని వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప వినియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల పోరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి
చిత్ర విచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలెనో